సరే చూడు ఇక్కడ చూడు. షో దట్ ద సర్కిల్స్ x square plus y square plus 2ax plus c equal to 0 and x square plus y square plus 2by plus c equal to 0 touch each other if 1 by a square plus 1 by b square is equal to 1 by c. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలి ఈ టూ సర్కిల్స్ అనుకుంటారు, కానీ అది కాదు మనం ప్రూవ్ చేయాల్సింది. వాడు టచ్ ఈచ్ అదర్ అనేసినాడు కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. అర్థమవుతుందా? సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ given circles are s is identically equal to x square plus y square plus 2ax plus c equal to 0. సరేనా? which is equation number 1. అలాగే s dash is identically equal to x square plus y square plus 2by plus c equal to 0. given circles రాసుకున్నాం. ఫస్ట్ గివెన్ సర్కిల్స్ కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండింగ్ సెంటర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే చూడండి, ఫస్ట్ దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. 2g ఈక్వల్ టు 2a, g వాల్యూ ఎంత సార్ అంటే a. 2f ఈక్వల్ టు 0, f వాల్యూ ఎంత 0, c వాల్యూ cనే. సో ఫస్ట్ సర్కిల్ కి రాస్తాను చూడు, g వాల్యూ a, f వాల్యూ 0, c వాల్యూ వచ్చేసి c వాల్యూ లేదు 2gx కింద కాదు, కిందకి ఇంకా రాలా, సరేనా? కింద ఇంకా రాలా. g వాల్యూ వచ్చేసి g ఈజ్ ఈక్వల్ టు a. హలో శశాంక్, సో g ఈజ్ ఈక్వల్ టు a, అంటే దీంతో కంపేర్ చేయాలన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. 2g వాల్యూ ఎంత అంటే 2a, g వాల్యూ వచ్చి a, 2f ఈక్వల్ టు 0, f ఈక్వల్ టు 0, c వచ్చి cనే. కింద g డాష్ ఎంత సార్ అంటే 0, g డాష్ వచ్చేసి 0, f డాష్ ఎంత సార్ అంటే b, c డాష్ వచ్చేసి c. సరేనా? అర్థమైపోయిందా మీకు? దీన్ని దేంతో సార్ కంపేర్ చేసిండేదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2f డాష్ y ప్లస్ c డాష్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ a మైనస్ a 0. c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ g డాష్ 0 మైనస్ b. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. r1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ అంటే a స్క్వేర్, f స్క్వేర్ అంటే 0 మైనస్ a స్క్వేర్ మైనస్ c. r2 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ c. కరెక్టేనా? సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. ఎందుకు రాసుకున్నారు సార్ అంటే వాడే చెప్పేసినాడు సార్ ఏమని అంటే గివెన్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంటే నువ్వు ఫస్ట్ యూనిట్ లో ఏమని నేర్చుకున్నావు, కండిషన్ ఏమి, c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. సో c1 c2 అంటే ఏమి ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2. కానీ స్క్వేర్ రూట్ ఎలిమినేట్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలా, ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలా. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాము, ఎందుకంటే r1 r2 లో రూట్ వస్తుంది, సారీ c1 c2 లో రూట్ వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ స్క్వేర్ రూట్ తీసుకున్నాను. సో c1 c2 కి రూట్ వెళ్ళిపోతే ఎంత అంటే x2 మైనస్ x1 0 ప్లస్ a హోల్ స్క్వేర్, 0 ప్లస్ a హోల్ స్క్వేర్ minus b plus 0, sorry minus 0 whole square, r1 square plus r2 square plus 2r1 r2, 2r1 r2. ఇక్కడ ఎంత సార్ అంటే a స్క్వేర్ మైనస్ b కి స్క్వేర్ చేస్తే b స్క్వేర్, r1 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ c, r2 స్క్వేర్ అంటే b స్క్వేర్ మైనస్ c, 2r1 r2 అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c. నాన్న ఇక్కడ నువ్వు వెంటనే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ చేసేయాలా. మైనస్ సి క్యాన్సిల్ అవ్వవు. ఈ పక్క ఉంటే ఒక మైనస్ సి, ఈ పక్క ఒక మైనస్ సి, ఆ పక్క ఉంటే ఒకే పక్క ఉంటే క్యాన్సిల్. చాలా మంది తెలివిగా ఇది కూడా కొట్టేస్తారు, వాళ్ళని చంపేయాల. ఈ మైనస్ సి అంటే మైనస్ 2c, ఈ పక్క వస్తే ప్లస్ 2c విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి. ఒకే రూట్ కింద వెంటనే 2 విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. రూట్ వచ్చేంత వరకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి. అవునా? సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయాలి. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి మైనస్ ఏ స్క్వేర్ సి
ప్లస్ సి స్క్వేర్. సార్ ఇక్కడ ఒక సి స్క్వేర్ ఇక్కడ ఒక సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అలాంటప్పుడు ఇక్కడ జీరోనే కదా సార్. అవును నాన్న, ఆ జీరో అక్కడ ఉంటుంది, కావాలంటే నువ్వు ఆ జీరో వచ్చేసి ఈ పక్క రాసుకో, ఎట్లయినా ఒకటే. కాకపోతే ఈ టూ వాల్యూస్ ఆ పక్క పంపించాలా. దెన్ యూ విల్ గెట్ ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సరేనా? ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ తో సి కామన్ చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ సి కామన్ చేసుకోవచ్చు, మళ్ళైనా చేసుకోవచ్చు, ఇప్పుడైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. సో సి కామన్ చేసేసేయండి, చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఈ సి ఆ సైడ్ పంపించాలా, ఇది ఈ సైడ్కి రావాలా. అంటే ఏమంటే దీని కిందికి వస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ వస్తుంది. సి న్యూమరేటర్ నుంచి ఎక్కడికి వస్తే 1/c వస్తుంది. చాలా మంది సి ఈ పక్క రాసుకుంటారు, తప్పు కదా, 1/cగా రాసుకోవాలి. సో ఇక్కడ సి తుడిపేద్దాం. సో ఇప్పుడు సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్, అలాగే సిమిలర్లీ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్, అలాగే సిమిలర్లీ 1/c. ఇక్కడ బి స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సల్, ఏ స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సల్. 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/c. 1/c అర్థమవుతుంది సార్? ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి మైనస్ ఏ స్క్వేర్ ఉంది సార్, అక్కడ 4 టర్మ్స్ ఉంది సార్. అవును, ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పక్క సి స్క్వేర్, ఆ పక్క సి స్క్వేర్. ఈ పక్క సి స్క్వేర్ ఉండింది దిలీప్, ఇక్కడ కూడా యాక్చువల్ గా ఏముంది ప్లస్ సి స్క్వేర్. ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వెళ్ళిపోయి ఇక్కడ జీరో పెట్టేసుకొని అక్కడ నేను రబ్ చేయొచ్చు. సరేనా? అర్థమైందా? ఆ జీరో ఇట్లన్నా రాసుకోవచ్చు, అట్లన్నా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మేబీ ఈ క్వశ్చన్ అనుకుంటా, నేను స్క్రాల్ చేసేసినాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్ అండ్ 1, 2. నాన్న ఫస్ట్ మీ కాన్సెప్ట్ బాగా రావాలా. నేను మీకు ఆ రోజు చెప్పేటప్పుడే చెప్పిన, నాన్న మీరు ఫస్ట్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉందే, అది బాగా చూసి 1-2 సార్లు చూస్తే ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే పిల్లలు చేసే తప్పు ఏమంటే టేబుల్స్ రావు, కానీ బీటెక్ వచ్చేస్తారు. 17 5 అంటే క్యాల్సీలో బ్యాటరీ అయిపోయింది. అప్పుడు 17 5 అని కొట్టినాడు, ఈక్వల్ టు కొట్టేటప్పుడు బ్యాటరీ అయిపోయింది, అయిపోయింది, మన లైఫ్ కూడా అయిపోతుంది. అలా కాదండి, 17 5 అంటే నువ్వు చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. 2 4 అంటే 2 4 చెప్పండి. 2 1 2 8 నువ్వు ఇప్పుడు చెప్తాన్నావు, నేను మళ్ళీ అడుగుతాను కొన్ని, అప్పుడు చెప్పండి. సరేనా? మొన్న అడిగినప్పుడు చెప్పలేదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్. ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అంటే ఏమి, టచ్ అంటే ఏమి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ 2 సర్కిల్స్ ఏమవుతున్నాయి అంటే టచ్ అవుతున్నాయి. లేదు, ఇది టచ్ అవుతున్నాయి కదా. ఇంటర్సెక్ట్ అంటే ఏం సార్ అంటే ఈ విధంగా 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏమి సార్ ఆ పాయింట్స్ అంటే, ఒక పాయింట్ ఏ అవుతుంది, ఇంకో పాయింట్ బి అవుతుంది. ఈ 2 పాయింట్స్ ద్వారా ఎన్ని సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు అంటే ఎనీ నంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ పక్క కూడా డ్రా చేసుకోవచ్చు, ఈ పక్క కూడా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏమంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అవ్వాలి, అంటే ఏబి ద్వారా పాస్ అవ్వాలి. ఆ సర్కిల్ నువ్వు ఏదన్నా డ్రా చేసుకో, ఎంత పెద్ద సర్కిల్ అన్నా డ్రా చేసుకో, కానీ కండిషన్ ఏమంటే ఏబి ద్వారా పాస్ అవ్వాలా, ఏబి ద్వారా పాస్ అవ్వాలా. అర్థమవుతుందా? మీరు ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇంట్రడక్షన్ ఫైల్ లో ఉంది. సో ఇక్కడ వాడు చెప్తా ఉండేది ఏమంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటాను. ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటాను. ఈ సర్కిల్ కి ఈక్వేషన్ ఏమంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ డాష్. ఎందుకంటే ఇది ఎస్, ఇది ఏమి సార్ అంటే రెండవది ఎస్ డాష్, మూడోది డాటెడ్ ఏమి సార్ అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్. సార్ ఈ పక్కకు డ్రా చేసుకోవచ్చు కదా సార్ డాటెడ్ లైన్ అంటే, ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. అందుకే ఎనీ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు. లాంబ్డా వాల్యూ నువ్వు మార్చే కొద్దీ ఎనీ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. అందుకే వీటన్నిటిని కలిపి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లేదా ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంటారు. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంటారు. సో ఇప్పుడు మనం చెప్పినాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎస్ డాష్ రాసుకుందాం. గివెన్ సర్కిల్స్ ఆర్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎస్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా రాసుకోండి, ప్లస్ 21 ఈక్వల్ టు 0, ప్లస్ 21 equal to 0. That is your first equation. Similarly, try to write the second equation. X square plus y square minus 2x minus 15. X square plus y square minus 2x. X square plus y square minus 2x
ప్లస్ 15 ఈక్వల్ టు 0. దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. సరేనా? నువ్వు వెంటనే రాయాల్సింది ఏమంటే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ therefore equation of required circle b s plus lambda s dash equal to 0. ఒకవేళ నువ్వు సర్కిల్స్ s1 s2 తీసుకుంటే s1 plus lambda s2 equal to 0 రాసుకోవాలి. సార్ అది ఎల్ వచ్చేది s plus lambda ఒక సర్కిల్ ఒక లైన్ ఇంతే. సరేనా? అందుకే మీరు వినండి అనేది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 21 ఈక్వల్ టు 0 రాసుకోకూడదు. లాంబ్డా ఇంటూ ఎస్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0. అవునా? సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఈక్వేషన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. కాకపోతే లాంబ్డా వాల్యూ ఎంత నువ్వు కనుక్కోవాలా. దానికంటూ ఒక క్లూ ఇచ్చినాడు. ఎందుకంటే ఈక్వేషన్ 3 ఈజ్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఏమని అంటే 1,2 ఏదో ఇచ్చినాడు చూడు. ఈక్వేషన్ 3 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ 3 ఈడ ఇచ్చినాడు చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. చేస్తారు ఆయన, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఫైండ్ ద ఈక్వేషన్ జస్ట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1,2 యాడుంటావు నువ్వు వాటర్ కని దొడ్డి కని తిరుగుకుంటాను. సో 1,2 పాసింగ్ త్రూ 1,2. సో ఈక్వేషన్ 3 ఈజ్ పాసింగ్ త్రూ 1,2. ఎక్స్ ప్లేస్ లో 1 వై ప్లేస్ లో 2 పెట్టాలి. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఎంత అంటే -8, ఇక్కడ 12 ప్లస్ 21 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎంత వస్తుందంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 మైనస్ 2 ప్లస్ 15 ఈక్వల్ టు 0. సార్ 5 మైనస్ 8 మైనస్ 3 మైనస్ 15 12 మైనస్ 15 ప్లస్ 21 అంటే ప్లస్ 6. ఎంత నాన్న? ప్లస్ 6. సో ఈ వాల్యూ అంతా ప్లస్ 6 లాంబ్డా. ఇక్కడ 5 మైనస్ 2 3 ప్లస్ 15 3 ప్లస్ 15 ఎంత అంటే 18. సో 18 ఈక్వల్ టు 0. సో 18 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -6/18 -1/3. సరేనా? సో లాంబ్డా వాల్యూ -1/3 తీసుకుపోయేసి మనం సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే లాంబ్డా వాల్యూ తీసుకుపోయేసి -1/3 పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలా. చేసి 3తో మల్టిప్లై చేయాలా. నీకు చెప్పాను కదా బాబు ఇదే నీ ఆన్సర్ అనేసి. ఇదే నీ ఆన్సర్ అని. తప్పు వచ్చింది, ఇది కాదు. బాబు ఇది కాదు నా క్వశ్చన్. ఇది లాంబ్డా వాల్యూ 1/2 రావాలా. మనకెందుకో తప్పు వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. 12 జస్ట్ ఒక 1 మినిట్ నాన్న. ఇక్కడ ఒక 1 మినిట్ తప్పు పోయింది. ఒకసారి చూసుకుందాం. 1, 2 కదా. 1,2 ఇక్కడ ఎంత వస్తుంది? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 1 అంటే -8, ఇక్కడ 2 అంటే 12 ప్లస్ 21. అలాగే 1,2 ఇక్కడ 1 4 -2 ప్లస్ 15 ఈక్వల్ టు 0. 5 - 8 -3 -15 ప్లస్ 21 అంటే 6. అండ్ ఇక్కడ 5 -2 3 సేమ్ అదే వస్తుంది. అంటే ఈక్వేషన్స్ ఏమైనా తప్పు రాసుకున్నాం. ఎస్, ఈక్వేషన్ తప్పు రాసుకున్నాం చూడు. -2x -15 ఇది -15. అర్థమవుతుందా? సో చిన్న మిస్టేక్ మనల్ని ఏం చేస్తుందంటే మిస్లీడ్ చేస్తుంది. సో -15 అంటే సరిపోతుంది. అప్పుడు నీకు -15 వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. -12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. -12 లాంబ్డా వస్తుందా? ఒకసారి మళ్ళీ చేసుకో. 5 - 2 -3 మళ్ళీ తప్పు రాసుకున్నాం. -2x ఇది కరెక్ట్ ఏమి? ఒక్క సెకండ్ ఉండు. 1 + 4 1 + 4 అంటే 5 - 2 అంటే 3 3 -12 కరెక్ట్. -12 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6. లాంబ్డా ఎంత అంటే 1/2. లాంబ్డా వాల్యూ ఎంత? 6/12 అంటే 1/2. ఈ లాంబ్డా వాల్యూ 1/2 తీసుకుపోయేసి ఈక్వేషన్ 3 లో పెట్టేస్తే దట్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో 1/2 పెట్టాలా. సో ఎప్పుడైతే 1/2 సబ్స్టిట్యూట్ చేస్తామో 2తో మల్టిప్లై చేయాలా. 2x² ప్లస్ 2y² -16x -12y ప్లస్ 42 కాదు ప్లస్ x² ప్లస్ y² -2x -15 ఈక్వల్ టు 0.
2x square plus x square means 3x square plus 3y square minus 18x 16 over 2 minus 18x minus 12y 42 లో 15 పోతే plus 27 equal to 0. 3 table లో 3 1 jar 3 1 jar 3 6 jar 3 4 jar 3 9 jar. So dividing with 3 on both sides, x square plus y square minus 6x minus 4y plus 9 equal to 0. I think ఇదే మీ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఉంది చూడండి మీ ఫైనల్ ఆన్సర్. సరేనా? క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. Find the equation of the circle passing through the points of intersection of the circles and having its center on the line. అంటే ఇది డయామీటర్ లైన్ x by a minus y by b is equal to 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్స్, ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్, ఈ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, దాని ద్వారా పోయేటటువంటి పాయింట్ ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏమంటే s plus lambda is equal to 0. ఇదే నీ ఆన్సర్. అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో చేసేది ఏం లేదు ఇక్కడ. సో ఆన్సర్ ఏమంటే s plus lambda s dash equal to 0. కానీ అలా రాస్తే తప్పు, చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రాసుకుందాం. s is identically equal to x square plus y square x square plus y square is equal to 2ax minus 2ax equal to 0. That is equation number 1. S dash is identically equal to x square plus y square minus 2by is equal to 0. Equation number 2. Equation number 2. అర్థమైందా? సో ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 అంటే ఫార్ములా ఈజ్ s plus lambda is dash equal to 0. s అంటే x square plus y square minus 2ax equal to 0 రాసుకోవద్దండి, ప్లస్ lambda into x square plus y square minus 2by equal to 0. So this is equation number 3. కానీ ఏదైనా పాయింట్ ఇచ్చిందంటే ఎక్స్ వై సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వచ్చేసేది, పాయింట్ ఇవ్వలేదు. అందుకే నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకోవాలా. నెక్స్ట్ వినండి, ఎలా సింప్లిఫై చేయాలో చెప్తాను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax అలాగే ఉంటుంది, ప్లస్ లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వై స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా బై లాంబ్డాతో మల్టిప్లై చేయండి. ఈ రెండిట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ చేయాలా, ఈ రెండిట్లో వై స్క్వేర్ కామన్ చేయాలా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే 1 ప్లస్ లాంబ్డా, వై స్క్వేర్ కామన్ చేస్తే 1 ప్లస్ లాంబ్డా. ఆ తర్వాత మైనస్ 2ax ఉన్న టర్మ్ ఒకటే రాసేసుకో, మైనస్ 2 లాంబ్డా బై ఉన్న టర్మ్ ఒకటే రాసేసుకో ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. కాకపోతే ఈ టర్మ్ ఉండకూడదు అంటే డివైడింగ్ విత్ 1 ప్లస్ లాంబ్డా ఆన్ బోత్ సైడ్స్. సో 1 ప్లస్ లాంబ్డాతో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ plus y square minus 2ax by 1 plus lambda minus 2a lambda by minus 2 lambda by divided by 1 plus lambda is equal to 0. Is equal to 0. 0 by 1 plus lambda అంటే 0. 0 by 1 plus lambda అంటే 0. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నౌ యూ హావ్ టు కంపేర్ దిస్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. 2g వాల్యూ ఎంత సార్ అంటే మైనస్ 2a డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా. 2f వాల్యూ ఎంత అంటే మైనస్ 2 లాంబ్డా బి, వై రాసుకోకూడదు, బై 1 ప్లస్ లాంబ్డా. సి ఎంత అంటే సి ఈజ్ ఈక్వల్ టు 0, సి లేదు ఇక్కడ. జీ వాల్యూ ఎంత అంటే మైనస్ ఏ బై 1 ప్లస్ లాంబ్డా. ఎఫ్ వాల్యూ ఎంత అంటే మైనస్ లాంబ్డా బి బై 1 ప్లస్ లాంబ్డా. సెంటర్ ఎంత సార్ అంటే సెంటర్ మైనస్ జీ కామ మైనస్ ఎఫ్, ఏ బై 1 ప్లస్ లాంబ్డా బి బై అంటే లాంబ్డా బి బై 1 ప్లస్ లాంబ్డా. కానీ బై ద ప్రాబ్లమ్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్, ఏ లైన్ సార్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఏదో ఉంది, ఒకసారి చూసుకుందాం. x by a minus y by b is equal to 2. దీని సెంటర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ యొక్క సెంటర్ దేని మీద ఉంది, x by a minus y by b is equal to 2. ఆ పాయింట్ రాసుకోవాలి నీట్గా. ఏం రాసుకోవాలంటే సెంటర్ కనుక్కున్న తర్వాత రాయాలి ఏమని అంటే బై డేటా డేటా అంటే పైన ఇచ్చిన విధంగా సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 3 లైస్ ఆన్ x by a minus y by b is equal to 2. వింటావా? సో ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే ఏ బై 1 ప్లస్ లాంబ్డా కాబట్టి రాసుకోవాలి ఏ డివైడెడ్ బై ఏ ఇంటూ 1 ప్లస్ లాంబ్డా. కింద ఆల్రెడీ ఏ ఉంది కదమ్మా, మైనస్ వై, వై అంటే లాంబ్డా బి
డివైడెడ్ బై బి ఇంటూ 1 ప్లస్ ల్యాండా 1 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2. సార్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది సార్, అప్పుడు 1 వస్తుంది. బి క్యాన్సిల్ అయిపోతుంది సార్, ఇప్పుడు కేవలం ల్యాండా వస్తుంది. సో ఎల్సిఎం సేమ్ కాబట్టి పైకి సబ్ట్రాక్ట్ రాదు. ఎల్సిఎం సేమ్ కాబట్టి 1 మైనస్ ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమవుతుందా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ల్యాండా. నువ్వు ల్యాండాస్ అన్ని ఒకవైపు, నంబర్స్ అన్ని ఒకవైపు చేసుకో. మైనస్ 2 ల్యాండా మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. మైనస్ 3 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. సో ల్యాండా వాల్యూ వచ్చేసింది. నువ్వు తీసుకెళ్ళేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లేదమ్మా, -3 ఈ పక్క నుంచి ఆ పక్క పోతే +3 అవుతుంది. కానీ ఇక్కడ -3 ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది, అక్కడికి పోతే డివైడ్ చేస్తుంది. అలా కాకుండా ఇలా ఉంది, -3 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 + 3 అవుతుంది. అర్థమవుతుందా? కానీ నీకున్నది ఇక్కడ ఏమి -3 ల్యాండా, ల్యాండా వాల్యూ ఎంత అంటే -1/3. సరేనా? ఇక్కడ మల్టిప్లై చేస్తుందంటే ఆ సైడ్కి పోయి డివైడ్ చేస్తుంది, ఇక్కడ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే వచ్చేస్తుంది. సరేనా? సో ఈ ల్యాండా వాల్యూ -1/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. కాకపోతే కొంచెం మసాలా యాడ్ చేయాలా. సో 3తో మల్టిప్లై చేయాలా, చేస్తే 3x² ప్లస్ 3y² మైనస్ 6ax మైనస్ x² మైనస్ y² ప్లస్ 2by = 0. ఇంకొద్దిగా సింప్లిఫై చేసుకో. 3x² లో x² పోతే 2x² ప్లస్ 2y² మైనస్ 6ax ప్లస్ 2by = 0. 2తో డివైడ్ చేసుకోవచ్చు. x² ప్లస్ y² మైనస్ 3ax ప్లస్ by = 0. So this is the final answer, which is the required answer for question number 9. Question number 9 కి మనం చేసినటువంటి ఆన్సర్ బాగా సరిపోతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందా? Find the equation and length of the common chord of the two circles. Common chord ki equation of find the equation and length of the common chord of the two circles S dash. Find the equation of common chord and the length of common chord అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే ఇట్స్ వెరీ ఈజీ. S మైనస్ S డాష్ అంటే వచ్చేస్తుంది. ఫస్ట్ సర్కిల్లో నుంచి సెకండ్ సర్కిల్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే ఏమి చాలా మందికి ఇదే తెలియదు. పెద్ద పెద్ద చదువుకుంటూ ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు. సో ఇది ఒక సర్కిల్, ఇది అనదర్ సర్కిల్. ఈ రెండింటి సర్కిల్స్ మధ్య ఉండే ఈ లైన్ ఏమంటారంటే కామన్ కార్డ్ అంటారు. టాంజెంట్ కాదు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్న ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అన్న ఒకటే. సర్కిల్స్ లో గుర్తు పెట్టుకో. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అన్న, కామన్ కార్డ్ అన్న, రాడికల్ యాక్సిస్ అన్న, అన్నిటికీ ఫార్ములా ఒకటి, S మైనస్ S డాష్ = 0. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అన్నాడు. ఫస్ట్ సర్కిల్ లో నుంచి రెండో సబ్ట్రాక్ట్ చేస్తా. వింటానమ్మా? సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు చూడు, -x² మైనస్ y² మైనస్ 5x మైనస్ 3y మైనస్ 4. ఇది వెళ్ళిపోతుంది. -2x 5y లో 3y పోతే ప్లస్ 2y ప్లస్ 4 మైనస్ 4 వెళ్ళిపోయింది. -2తో డివైడ్ చేస్తే x మైనస్ y = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏమే కామన్ కార్డ్, టాంజెంట్ కాదు. దాని లెంత్ ఎంత సార్ అంటే ఫార్ములా LOC, లెంత్ ఆఫ్ కార్డ్ ఎంత అంటే 2 × r² - d². కొంతమంది డీని పీగా రాసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎట్లయినా రాసుకోవచ్చు, దాంట్లో మీకు ఏమి ఇబ్బంది లేదు. ఆర్ అంటే ఏం సార్ అంటే రేడియస్. ఆర్ అంటే ఏమి? రేడియస్. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎలా కనుక్కుంటాను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్ రాసుకోండి. ఏముంది? S is identically equal to x² plus y² plus 3x plus 3x plus 5y plus 4 = 0. సెకండ్ సర్కిల్ చెప్పండి. is equal to x² plus y² plus 5x plus 3y x plus 3y plus -4 ప్లస్ మైనస్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1 minute. ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, EQ ఆఫ్ కామన్ కార్డ్.
ఎంత అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఒక ఆన్సర్ వచ్చేసింది. Try to get the second answer. The second answer formula ఏమి 2 into square root of r square minus d square. r ఈజీగా చెప్పేయచ్చు. ఫస్ట్ సర్కిల్ కి చెప్పండి. ఫస్ట్ సర్కిల్ implies 2g is equal to 3, 2f is equal to 5, c is equal to 4 కదా. g వాల్యూ ఎంత అంటే 3/2, f వాల్యూ ఎంత అంటే 5/2, c వాల్యూ అంటే 4. సెంటర్ వచ్చేసింది. సెంటర్ ఎంత మైనస్ g, మైనస్ f, మైనస్ 3/2 మైనస్ 5/2. రేడియస్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్, 9/4 ప్లస్ 25/4 మైనస్ 4. కింద ఏమీ లేదంటే 1 ఎల్సిఎం, 4 కి ఎల్సిఎం 4 వస్తుంది. 4 కాబట్టి 9 ప్లస్ 25, 4 just 16, 25 ఒక 9 ఎంత 34. 34లో 16 పోతే మైనస్ 16 కదా, మైనస్ 16 పోతే 18 వస్తుంది. ఎంత 18/4, రూట్ 18/4. రూట్ 4 అంటే ఎంత సార్ అంటే 2, రూట్ 18 అంటే లేదు, అట్లే పెట్టేసుకోండి, ఇది 2. r వాల్యూ వచ్చేసింది. సరేనా. డి కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mod ax1 plus by1 plus c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నాన్న వింటారా. ax1 దేన్ని కంపేర్ చేయాలి సార్ అంటే x మైనస్ వై ఈక్వల్ టు 0. కార్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా. ఏ వాల్యూ ఎంత, x పక్కన 1 ఉంది, b వాల్యూ ఎంత, y పక్కన -1, c ఎంత 0. x1 y1 అంటే ఫస్ట్ సర్కిల్ సెంటర్, -3/2 -5/2. ax1 అంటే 1 ఇంటూ x1 -3/2 ఎంత వస్తుంది అంటే -3/2. by1 -1 ఇంటూ -5/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2. c అంటే 0 కాబట్టి రాసుకోలేదు. డివైడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, -1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. ఎంత వస్తుంది 2 వస్తుంది. 5లో 3 పోతే 2, 2/2 అంటే ఎంత సార్ అంటే 2/2 అంటే ఎంత 1. సో 1/√2. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 1/√2. సో ఫార్ములా ఎల్ఓసికి లెంత్ ఆఫ్ కార్డ్ ఎంత అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత అంటే ఆర్ స్క్వేర్ అంటే సో రూట్ వెళ్ళిపోతుంది, 18/4 వస్తుంది. డి స్క్వేర్ అంటే 1/2. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది సార్ అంటే 4 కి 2 కి ఎల్సిఎం 4, 18 మైనస్ 2 ఎంత 16. 4 జా 16, రూట్ 4 అంటే 2 వస్తుంది. సో 4 యూనిట్స్ ఈస్ ద లెంత్ ఆఫ్ కార్డ్. ఎల్ఓసి ఎంత అంటే 4 యూనిట్స్. సో ఇకపోతే 2 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్